చంద్రబాబు నాయుడు గారు ఇందాక మనం చూసాం కదా క్రేన్ మీద 4.5 గంటల పాటు ఆ జేసీబీ మీద తిరిగారు. 4.5 hours 22 kilometers. 4.5 గంటలు 22 kilometers ఆ జేసీబీ మీద అనేక కాలనీల్లోకి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి ఇప్పుడే కలెక్టర్ ఆఫీస్కి చేరుకున్నాడు. ఇప్పుడే మెసేజ్ పెట్టారు. సితారా సెంటర్ నుంచి బయలుదేరి వాళ్ళ మీడియా పిఆర్ మెసేజ్ పెట్టారు. 22 kilometers పర్యటించారు. ఇప్పుడే వెళ్ళి అన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ నోట్ చేసుకొని ఆ సమస్యలన్నింటినీ నోట్ చేసుకొని వాటన్నిటిని తక్షణం పరిష్కరించాలని చెప్పి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏమేమి డెలివరీ చేయాలి అవన్నీ కూడా చేయించి ప్రయత్నం చేశారని చెప్పని తెలియజేస్తున్నారు. సరే, ఏదన్నా కానీ ఒక బాధ్యతగా ముందుకు కదలాల్సిన అంశం. సరే, అధికారుల గురించి మనం చెప్తా ఉన్నాం. అధికారులు ఎందుకో ఆ నిర్ధారణ వ్యవస్థలో నుంచి వదిలిపెట్టి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అసలు ఎన్ని రోజులు ఉంటుంది ఇటువంటి పరిస్థితి? ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుంది? ఈ ప్రవాహం ఎన్ని రోజులు ఉంటుందంటే కనీసం ఇప్పుడు ప్రమాదం ఏంటి అంటే 2 రోజుల్లో ఈ వాటర్ తగ్గుముఖం పడుతుంది. ఇంకో 48 hours ఈ వాటర్ 1 feet వరకు వచ్చేస్తుంది. అయితే అక్కడి నుంచే ప్రధానమైనటువంటి సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే హెల్త్ ఇష్యూస్. ఏదైతే ఈ వాటర్ వలన లేకపోతే ఆ చనిపోయినటువంటి జంతువుల వలన లేకపోతే ఇతర వాటి వలన అందరికీ కూడా అనేక రకాలైనటువంటి వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది. మరి ఆ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే ఆ వాటర్ను ముందు క్లీన్ చేయించాలి. అదేవిధంగా అక్కడ చనిపోయినటువంటి జంతువులు మొత్తం క్లీన్ చేయించాలి. వాటితో పాటు ఎక్కడైతే బ్లీచింగ్ చల్లి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తాన్ని ముందు శానిటేషన్ చేసి వాటిని క్లీన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికోసం ఇప్పటికే మంత్రి నారాయణ గారు ఇందాక మాట్లాడుతూ వాటికి కావాల్సినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులను సిబ్బంది అన్నింటినీ రెడీ చేసి పెట్టేసి అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి టీమ్స్ తోటి బ్లీచింగ్ కానీ లేకపోతే ఇతర కూడా అన్నీ రావాలని చెప్పని ఆదేశించి మొత్తం టీమ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఓకే, అంతవరకు సంతోషం. కానీ ఇది 2 రోజులు అయిన తర్వాతనే ఆ పని మొదలు పెట్టాల్సిన అవకాశం ఉంది. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకనంటే చాలా వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా కొంచెం కేర్ తీసుకోవటం, వీళ్ళంతవరకు మాస్క్ పెట్టుకోవటం, లేదంటే వీళ్ళంతవరకు 10 మందితో కలిసి తిరిగేటువంటి ప్రయత్నాలు కొంత తగ్గించుకోవటం, ఆరోగ్యపరమైనటువంటి కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం, ఎక్కడైతే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో లేదా ఎక్కడైతే పరిశుభ్రత లేదో ఆ ప్రాంతాలకు కొంచెం దూరంగా ఉండటం అనేటువంటి వాటిని జాగ్రత్తలు పాటించితే కనుక కొంత ప్రమాదం నుంచి రాబోయేటువంటి ప్రమాదం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని కోరుతూ ఉన్నాము. ఇక నెక్స్ట్ మురళి గారు, అజిత్ గారు ఉన్నారండి. అంటే నెక్స్ట్ దీనిపైన డ్రోన్స్ యొక్క సహకారం అంటే టెక్నాలజీ ఒక విధంగా డ్రోన్స్ చాలా వరకు సహాయం చేశాయి అని చెప్పని కూడా చూసాం కదా, మనం నిన్న విజువల్స్లో చూసాం కదా. మురళి, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మొత్తానికి సరే, ఏంటి ఇప్పటికీ సహాయ కార్యక్రమాలు ఎంతవరకు వచ్చినాయి, ఏంటి ఎట్లా ఉంది పరిస్థితి? సార్, సహాయ కార్యక్రమాలు అయితే దాదాపుగా కూడా 70-80% వరకు కూడా రీచ్ అయిందని చెప్పాలి సార్. ఎందుకంటే మొట్టమొదటి రోజు ఎవరు ఊహించినటువంటి విపత్తు, ఇది ఎప్పుడు రానటువంటి విపత్తు అండి ఆ ప్రాంతానికండి. అందుకని చాలా మంది ఎవరు ఊహించకపోవడంతో ఎక్కువ మంది అక్కడ నిలబడిపోయారని. సరే, మొట్టమొదటి రోజు కొంచెం సహాయ కార్యక్రమాలు అందించడానికి ప్రభుత్వానికి కూడా అంత ఇబ్బంది అయినా 2వ రోజు పుంజుకున్నారు. ఈ రోజు దాదాపుగా కూడా ఒకవైపు ప్రభుత్వం, మరొక వైపు కొన్ని స్వచ్ఛంద సంస్థలు లేకపోతే మహాన్యూస్ లాంటి సంస్థలు, కొన్ని మీడియా పరంగా మహాన్యూస్ ఒకటే ముందుకు వచ్చింది అనుకోండి, ఈ సంస్థలు చేసినటువంటి చేతితోటి దాదాపుగా కూడా 70-80% వరకు ఆహార పదార్థాలు అయితే అందినాయండి. అదేవిధంగా కూడా కొంతమంది రిస్క్ అయ్యి బయటికి రావడం జరిగింది. అంటే ముఖ్యంగా కూడా ఏంటంటే వాటర్ ఫ్లోయింగ్ అనేది క్రమక్రమంగా తగ్గటం వల్ల సహాయ కార్యక్రమాలు ఈజీగా అందించడానికి కూడా ఒక కారణమైందని చెప్పొచ్చు. నిన్నైతే ఆ ఫ్లోలు మనిషి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఖచ్చితంగా బోటో లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉండవలసిన సామాన్యులు ఎవరు వెళ్ళే పరిస్థితి కనిపించలేదండి. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. కొంతమంది ధైర్యంగా ట్రాక్టర్ వేసుకున్నాం లేకపోతే ఇంకొక వాహనంతో వెళ్ళి కొంతమంది పదార్థాలు ఇవ్వడానికి అవకాశం ఉందండి. అందుకని దాదాపుగా మంచినీళ్ళు కానీ, పాల ప్యాకెట్లు కానీ, ఇతరత్ర ఫ్రూట్స్ కానీ, లేకపోతే వారికి కావాల్సినటువంటి ఆహారం కానీ ఏదో రకంగా దాదాపుగా 70-80% అందింది సార్. ఎటువంటి ఇబ్బంది లేదు సార్. రెండో శుభమైన మంచి కార్యక్రమం ఏంటంటే వాటర్ ఫ్లో బాగా తగ్గింది. ఇటు ప్రకాశం బ్యారేజ్ కూడా దగ్గర నేను 11.5 లక్షల క్యూసెక్ అనుకునేది దాదాపుగా 7.5 లక్షల క్యూసెక్ వచ్చేసిందండి ఇన్ఫ్లో. అంటే ఇక్కడ కూడా తగ్గిందండి. దాంతో ఆబ్వియస్లీగా కూడా బుడమేరులో కూడా నిన్న దాదాపుగా పీక్ లోతు నీరు ఉన్నది వాళ్ళ నడుము లోతుకు వచ్చిందండి. రేపు ఆబ్వియస్లీ 2 అడుగులు 1.5 వచ్చేస్తుంది సార్. దాంతో సహాయ కార్యక్రమం ఇంకా వేగం పుంజుకుంటాయండి. దీనికి తోడుగా ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న కొంత డైరెక్ట్ గా ఫీల్డ్కి వెళ్ళలేదు. ఎందుకంటే సహాయ కార్యక్రమాలకు మందగిస్తుందేమో అనే ఉద్దేశంతో ఈ రోజు మళ్ళీ డేరుగా
డైరెక్ట్ గా చాలా చివరి ప్రాంతానికి వెళ్ళారండి. ఎందుకంటే ఆ ప్రొక్లైన్ వేసుకుని దాని మీద కొంత రిస్క్ జర్నీ అండి. అంటే సేఫ్ జర్నీ రిస్క్ జర్నీ అని కొంత రిస్క్ జర్నీ అండి. సీఎం లాంటి వ్యక్తికి అది రిస్క్ జర్నీ అండి ఆ పెద్ద వయసులో. అయినా ఆయన వెళ్ళిపోయారండి. ఎందుకంటే క్రైసిస్ మేనేజ్మెంట్ లో కరెక్ట్ గా పనిచేయగలంటే నాయకుడు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే విశాఖపట్నం హుదూద్ తుఫాన్ టైంలో చూసామండి. మొత్తం గవర్నెన్స్ అంతా అక్కడ పెట్టేసి విత్ ఇన్ ది 1 వీక్ లో మళ్ళీ విశాఖపట్నాన్ని పూర్వవైపు తీసుకొచ్చారు. అలాగే సింగనగర్ కూడా ఇదొక మంచి, అంటే ఎంత బాధాకరమైన ఘటన. రేపు ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగనగర్ ని ఖచ్చితంగా కూడా మరొక బాగా అభివృద్ధి అయినటువంటి ప్రాంతంగా కూడా తీర్చిదిద్దాలంటే ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇలాంటి కెలామిటీస్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ చూసేసి డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయడం అన్ని కూడా చేయడం లాంటి సిద్ధహస్తుడు కనుక ఇది సింగనగర్ కి బాధాకరమైన విషయంలో మంచి రోజులు వస్తాయని మనం కూడా భావించవచ్చు సార్.